నా సెల్లి పెళ్లి పీటలకి నేను బలిచ్చే మేకపోత పేరేంటో తెలుసా? రామకిట్న. ఇదిగో ఆమె చేసినట్టుంది, మాట్లాడు. హలో, హలో, ఎవరండి? నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. హలో, ఎవరు? తులసి. తులసి, నువ్వేనంటే? ఊరెలా ఉందక్క? బావుందా? అర్థమైంది. ఆ ఊరి ఏడుపు ఇక్కడికి వినిపిస్తోంది. ఇన్నాళ్ళు ఏమైపోయావే? ఎక్కడున్నావే? ఈ అక్కని మర్చిపోయావంటే నీకు గుర్తున్నానా? ఒక కడుపున పుట్టినోళ్ళం ఎట్టా మర్చిపోతావే? నిన్ననే మీ బావ నేను నీ గురించి అనుకున్నావు. ఏమని? ఆ ఊళ్ళో మరో తులసి తయారవుతుందనా? అర్థం కాలా? నీ కూతురు నీల. ఇప్పుడేం చేస్తోంది? దానికేమే, వచ్చే నెలలో పెళ్ళి. పెళ్లి కొడుకు ఎవరనుకున్నావు? మన తమ్ముడు బాలయ్యే. అనుకున్నా ఇలాంటిదేదో ఉండే ఉంటుందని. అది రామకృష్ణ అనే కుర్రాణ్ణి ప్రేమించింది తెలుసా? రామకృష్ణ? ఖచ్చితంగా నీకు తెలుసక్క. తెలియనట్టు నటించొద్దు. నీ గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఆ రామకృష్ణ అక్కడే ఉన్నాడని కూడా నాకు తెలుసు. అసలు నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావే? ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంట్లో వాళ్ళకే తెలీదే ఇంకా. అక్క, ఆ ఊరిచ్చిన కన్నీళ్లు ఇంకా నా దగ్గర అలాగే ఉన్నాయి. ఆ ఊరు నా బిడ్డ రూపంలో ఇక్కడ వెక్కిరిస్తుంటే నేను నీ బిడ్డ రూపంలో ఆ ఊరిని వెక్కిరిస్తున్నాను. తెలుస్తుంది. ఎందుకంటే నీల
నా నీడ. చూడు, అది ఇష్టపడ్డవాడికిచ్చి పెళ్లి చెయ్యి. కాకపోతే అది ఏడుస్తుంది, నాలా ఏడుస్తుంది. వద్దు. ఉసురు పోసుకోవటం ఆ ఊరికి అలవాటైనట్టుంది. మంచిది కాదు. నేను నీలతో మాట్లాడాలి. అది అది ఇప్పుడు లేదమ్మా. ఎక్కడికెళ్ళింది? అది అది వాళ్ళ అన్నయ్యతో వెళ్ళింది. ఏం చేస్తున్నాడు? అది ఈ పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడాడు 6 ఎకరాల ఆసామి. చెయ్యొద్దని చెప్పు. ఈ క్షణం నుంచి ఈ పెళ్లి గురించి వాడి పిన్ని కూడా ఆలోచిస్తుందని చెప్పు. మళ్ళీ ఫోన్ చేస్తాను. నీలతో మాట్లాడించు. తులసి, అమ్మా తులసి, నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావే? అన్నయ్య, ఇప్పుడు మాట్లాడింది కదా నా చెల్లెలు తులసి. ఇప్పుడు మాట్లాడిన నంబరు మనకు తెలుసుద్దా? తెలిసిద్దమ్మా. హలో, టెలిఫోన్ ఎక్స్చేంజా? నేను రాజోలు పోస్ట్ మాస్టర్ నండి. ఇప్పుడు రిసీవ్ చేసుకున్న ట్రంకాల నెంబర్ ఇస్తారా? 1 నిమిషం అండి. చెప్పండి. యాడికి లేవే? ఇదిగో. ఏందే ఇది? చెప్తానయ్యా, రా. సావిత్రి, ఏమైంది? ఏమైంది నీకు ఇవాళ? చెప్తానుగా. ఏమయ్యా, నాతో మాట్లాడిందయ్యా. ఎవరే? నా చెల్లెలు. ఇన్నేళ్లకు మళ్ళీ మళ్ళీ దాని గొంతు విన్నాను. అలాగే ఉంది. మనిషి కూడా ఏం మారుండదులే. దాని ఒంటి తీరే అంతా. ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నాయి? ఏమో
పోస్ట్ ఆఫీసుకి ఫోన్ చేసి పిలిపించింది. అది అక్క అని పిలుస్తుంటే ఆ పిలుపు మా అమ్మ పెట్టిన తాయిలంలా ఉంది. ఎక్కడి నుంచి అడగలా? చెప్పలా. ఇప్పుడు గుర్తొచ్చావంటున్నా? అదసలు మర్చిపోతేనే కదయ్యా. దాని మనసు మన చుట్టూనే తిరుగుతుంది. నీల ప్రేమ గురించి కూడా దానికి తెలిసిపోయిందయ్యా. దానికిష్టమైనోడికే పెళ్లి చేయమని నా మీద అరిచిందయ్యా. నీలతో మాట్లాడించమంది, మళ్ళీ చేస్తానంది. ఇప్పుడెలా? నా బిడ్డను వీడెక్కడ పెట్టాడో తెలియట్లేదే. కొత్తగా ఈ అక్కయ్య ఎవరు? అంతా విన్నాను. ఊరు ఉసురు, నీలా పెళ్ళి, ఏంటిదంతా? నీకు నేను కాకుండా ఇంకా కొన్ని రిలేషన్స్ ఉన్నాయని నాకు తెలీదే. ఏంటి కదా? కథ అని నువ్వే అన్నావుగా. అది చిన్న పిల్లలకి చెప్పాలి, నీకు కాదు. నువ్వు అమ్మకంటే పెద్దోడివి. అంటే అమ్మ కథ నాకు తెలియద్దా? నీకు మీ అమ్మే ఇంకా పూర్తిగా పరిచయం కాలేదు. అమ్మ కథ తెలుసుకుని ఏం చేస్తావురా? ముందు అమ్మని తెలుసుకో. నువ్వు వేరు, నీ కథ వేరునా? నీకు నా మీద హక్కుంది, నా కథ మీద లేదు. పడుకో. అమ్మా స్వప్న, నేనమ్మా శ్వేత వాళ్ళమ్మని. ఆంటీ చెప్పండి. మా అమ్మాయి ఏమన్నా అక్కడికి వచ్చిందా అమ్మా? లేదా ఆంటీ, ఇంట్లో లేదా? అదే ఫ్రెండ్ ఇంటికి వెళ్తానంది. మీ ఇంటికి వచ్చిందేమోనని ఫోన్ చేశాను, అంతే. ఉంటానమ్మా. సరే ఆంటీ. అమ్మా సునీత, నేనమ్మా శ్వేత వాళ్ళమ్మని.
ఆ, అది మా శ్వేత షాపింగ్కి వెళ్ళి ఇంకా రాలేదమ్మా. మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? లేదాంటీ, ఫోన్ చేయకపోయారా? ఫోను ఇంట్లో మర్చిపోయిందమ్మా. ఆ, ఒకవేళ నీకు ఫోన్ చేస్తే మీ అమ్మ ఫోన్ చేసిందని చెప్పమ్మా. అలాగే ఆంటీ. ఉమ్. ఆ ఊళ్ళో మరో తులసి తయారవుతుందనా? అది రామకృష్ణ అనే కుర్రాన్ని ప్రేమించింది. చూడు, అది ఇష్టపడ్డవాడికిచ్చి పెళ్లి చెయ్యి. నేను నీలతో మాట్లాడాలి. చిన్నమ్మా, ఓసారి ఇలా రా. రా. ఏంటత్తా? ఏమైందత్తా? నీకో విషయం చెప్పాలి. ఏంటత్తా? బసో కెట్టి పరిస్థితిలోనే ఈ విషయం తెలియకూడదు. సరే. నా చెల్లెలు ఫోన్ చేసింది. తులసత్తా? అవును, తన గురించి కథలు కథలుగా చెప్తారు. అసలేం జరిగింది? సరిగ్గా ఇప్పుడు నీల జీవితంలో ఏం జరిగిందో అప్పట్లో అదే జరిగి తను మాకు దూరం అయిపోయింది. ఇన్నేళ్లు ఎక్కడుందో ఏమైపోయిందో తెలీదు. అవునా? అవునమ్మా. అంతేకాదు, తను ఇక్కడే ఉండి చూస్తున్నట్టు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్తోంది. ఎక్కడో ఉన్న చిన్నత్తకి ఇక్కడ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి? అదే అర్థం కావటం లేదే. మనం నీలకి బాలుకి పెళ్లి చేస్తున్న విషయం, అంతేకాదు నీల రామకృష్ణని ప్రేమిస్తున్న విషయం కూడా తెలిసిపోయింది. అమ్మో, ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి? అదే అర్థం కావడం లేదే. ఇప్పుడు దానికి ఏం చెప్పాలి? ఏమీ చెప్పలేదనుకో, నీల జీవితాన్ని పాడు చేస్తున్నావా అని అది ఇక్కడికి రావచ్చు. అదొస్తే చాలా ప్రమాదం. పాత గొడవలన్నీ మళ్ళీ బయటపడతాయి. నీల పెళ్లి బాలుతో జరగనివ్వదు. దాన్ని ఆపడం చాలా కష్టం. నీల ఇంట్లో లేదని చెప్పలేం, బసవ ఎక్కడో దాచిపెట్టాడని చెప్పలేం. ఏం చెయ్యాలో ఏమిటో ఏమీ తోచడం లేదే. చిన్నత్తకి నీల ఎలా ఉంటుందో తెలియదు కదా? తెలీదు. మరి నీల తెలియనప్పుడు నీల గొంతెలా తెలుస్తుంది? నీలలాగా చిన్నత్తతో నేను మాట్లాడతాను. ఇదేదో బానే ఉందే. ఈసారి ఫోన్ చేస్తే అలానే చేద్దాం. అత్తా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చిన్నత్త ఫోన్ గురించి కాదు, నీల గురించి, నీల జీవితం గురించి. తనేమో రామకృష్ణని ప్రేమించింది. తన కోసం రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు. నీలనేమో ఈయనెక్కడో దాచేశాడు. ఈ రామకృష్ణ ఇక్కడే ఉంటే ఏదో ఒకరోజు వీడి రామకృష్ణ అని తెలిసిపోతుంది. ఈయన రామకృష్ణని చంపేస్తాడు. పెళ్ళనుకుంటే పెళ్లికి ముందు ఇంట్లో శవంలేస్తుంది. ఇలా జరగకూడదంటే నీలని ఎలాగోలా రప్పించాలి, రామకృష్ణని ఇక్కడి నుంచి పంపించాలి. అలా చెయ్యాలంటే